వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇవాళ స్టార్ మహిళ రామగుండం కార్యక్రమాన్ని గత 5 ఏళ్లుగా నిర్వహిస్తూ ఉన్నాము. దాదాపుగా 30 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో వారి ఆత్మీయతని పంచుతూ ఈ ఆడబిడ్డని ముందుకు నడిపిస్తున్న మహిళలందరి కోసం అనేక మహిళా చైతన్య, అనేక మహిళా హక్కుల కోసము అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ 365 రోజులలో ఏ ఒక్క రోజు కూడా తన కోసం కాకుండా జీతభత్యాలు లేని, నిద్ర ఆహారాలు లేని కుటుంబం కోసం శ్రమిస్తున్నటువంటి మా ఆడబిడ్డలందరి కోసం ఒకరోజు వారి పూర్తి సమయాన్ని వారి కొరకు వారు కేటాయించుకునేటువంటి కార్యక్రమాన్ని వారికి అందించాలన్న ఉద్దేశంతో ఈ స్టార్ మహిళ కార్యక్రమాన్ని గత 5 ఏళ్ల నుంచి కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళామణులంతా కూడా పాల్గొని వారి లోపల ఉన్నటువంటి టాలెంట్ని ప్రూవ్ చేసుకునేందుకు పోటీపడి పెద్ద ఎత్తున మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. వారి కొరకు మొదటి బహుమతిగా 10,000 రూపాయలు స్టార్ మహిళ ట్రోఫీని, అలాగే రెండవ బహుమతి 5,000 రూపాయలు, మూడవ బహుమతి 3,000 రూపాయలతో పాటుగా ఈ రోజంతా కూడా గొప్పగా అద్భుతంగా వారి కోసము ఆట పాట కార్యక్రమాల్ని, సంస్కృతి సాంప్రదాయాల యొక్క విలువల్ని పెంచేటటువంటి విధంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇందులో పాల్గొన్న ప్రతి మహిళకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ప్రధాని వచ్చిన తర్వాత మహిళల కోసము, మహిళల అభివృద్ధి కోసము, మహిళల యొక్క ఎదుగుదల కోసము అనేకమైనటువంటి నూతన విధానాలను తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ సుకన్య సమృద్ధి యోజన కావచ్చు, బేటీ బచావో బేటీ పడావో కావచ్చు, ఇవాళ మహిళలకి 33% రిజర్వేషన్ కావచ్చు, మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం అనేక రకాల కార్యక్రమాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నది. ఇవాళ అదే కాకుండా ఇవాళ రాష్ట్రపతి హోదాలో ఒక సాధారణ గిరిజన బిడ్డను కూర్చోబెట్టిండ్రు. దేశ ఆర్థిక వ్యవస్థని ఒక మహిళకి అందించిండ్రు. ఇవాళ ఢిల్లీ సీఎంగా ఒక సాధారణ మహిళకి అప్పచెప్పిండ్రు. అంటే మహిళా నాయకత్వాన్ని, మహిళల యొక్క అభివృద్ధి కోసం ఇవాళ నరేంద్ర మోడీ గారు కృషి చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే వారి యొక్క స్ఫూర్తితోటి ఇవాళ ఈ ప్రాంతంలో మహిళల కొరకు, మహిళల అభివృద్ధి కోసకు కృషి చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ఇవాళ మహిళల కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. ఇందులో పాల్గొన్న ప్రతి మహిళకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. భారత్ మాతాకి జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.